హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే జానుతో వాళ్ళ చెల్లెళ్ళు స్కూల్కి వెళ్తుంది కదా. వెళ్ళిన తర్వాత నువ్వు చదువుకోవాలమ్మా, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు రావచ్చు అని జాను అయితే వాళ్ళ చెల్లెలతో చెప్తున్నసరికి తను ఏడుస్తూ ఉంటుంది. ఆ మాట వినిపించుకోదు, ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే ఇంకా అటు పక్క వచ్చేసి వాళ్ళ కూతురికి వాళ్ళ నాన్న చెప్తుంటాడనమాట, నువ్వు బాగా చదువుకుంటూ చాక్లెట్స్ కొనిస్తా అలా చెప్తున్నసరికి దాన్ని తలుచుకొని పాప ఏడుస్తూ ఉంటుంది. నాకు నాన్న లేరే అనే ఉద్దేశంతో, చిన్న మనసు కదా పాపకి. అందులో వాళ్ళ నాన్న ఎప్పుడో 4 ఏళ్ళప్పుడు వెళ్ళారు దుబాయ్కి. మళ్ళీ కొంచెం పెద్ద అయినాక వచ్చారు. ఆ పాపతో ఆయన గడిపింది కూడా లేదు పాపం ఆ చిన్న మనసు కదా, అలా ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి జాన్కి తన వల్ల కాదు ఓదార్చడము, తనే బాధల్లో ఉంది పాపం. మళ్ళీ ఆ పాపను ఎలా ఓదారుస్తుంది? సూర్యకు ఫోన్ చేస్తుంది, నేను ఇలా మోడల్ స్కూల్ దగ్గర ఉన్నాను, కొంచెం రాగలవా అంటే సూర్య ఇంకా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ పాపతో వచ్చేసి, నువ్వు మీ నాన్నకి ఏమని మాట ఇచ్చావు అంటే, నేను డాక్టర్ అవుతాను అని చెప్పాను అంటే, డాక్టర్ అవుతాను అంటే నువ్వు చదువుకోవాలి కదా, స్కూల్కి వెళ్ళాను అని మారం చేస్తే ఎట్లాగా? పైనుంచి మీ నాన్నగారు చూస్తూ ఉంటారు, నువ్వు చదువుకోవాలి, మీ నాన్న గర్వంగా ఫీల్ అవుతారు, నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఆయనకైతే మోటివేట్ చేస్తాడు. నువ్వే సినిమాలో సాంగ్ ఉంది కదా, మేఘాల పల్లకి పైన అన్న సాంగ్ తరుణ్ పాడతారు కదా, ఆ సాంగ్కి మన హీరో డాన్స్ చేస్తారు. ఆ పాపని మోటివేట్ చేస్తారు, చాక్లెట్ ఇస్తారు. ఇంకా చిన్న పాప కదా సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పోతుంది. ఇంకా జాను అంటుంది, నేను ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీని తను బయటకు తీసుకొచ్చాను, నేను ఇప్పుడు ఇంకా ఈ పాపను తీసుకురాలేకపోయాను, థ్యాంక్స్ వచ్చి పాపని మోటివేట్ చేశారు, ఇలాగే నాకు కొంచెము సపోర్ట్ అనేది ఇస్తారా అని చెప్పి అడిగితే, ఇప్పటికీ నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పేసరికి సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా అతనైతే అయితే అలాగా పెట్టుకో అంటాడు, నేను డెస్టినీని నమ్ముకుంటాను, నేను ఈరోజు ఫ్రెండ్ అనేది రేపు అది లవ్ దాకా పోతుంది అనేసి అలాగా పెట్టుకొని ఉంటాడు తను. ఇంకపోతే మురళిని చూపిస్తారు. మురళి వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారు కదా, అతను వచ్చేసి మననే ఆ కట్అవుట్స్ అన్నీ పీకేశారు కదా, అమ్మాయి వచ్చి పీకేసింది కదా, అవన్నీ పెట్టుంటాడు. మురళి వచ్చి ఏంటి మళ్ళీ ఇవన్నీ పెట్టావు, నందు వాళ్ళ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ చూస్తారనే కదా అవన్నీ పీకేసింది, మళ్ళీ ఎందుకు పెట్టావు అంటే, లేదు తను నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను, ఆయన పోయిన వరకు ఓకే నాకు బాధగా ఉంది, కానీ తను నిన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇప్పుడు దాకా ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి మాట్లాడడానికే రాలేదంట, అది క్యాన్సిల్ అయితే నిన్నే పెళ్లి చేసుకుంటుందని చెప్పి నేను ఆనందంగా ఉన్నానని చెప్పి మురళి వాళ్ళ అసిస్టెంట్ అంటాడు. దానికి మురళి వచ్చేసి, వద్దు, పెళ్ళి అనేది ఇష్ట ప్రకారం చేసుకోవాలి, ఇప్పుడు నందుకి నేను కరెక్ట్ కాదు, ఎందుకంటే తన ఆలోచన వేరు నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, తను ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఒక ఆప్షన్ లాగా పెళ్లి చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు అనేసి తనైతే చెప్తాడు. అదే సమయానికి సూర్య కూడా వెళ్ళేసి, సూపర్గా చెప్పావు బాస్ అని చెప్పేసి అని వెళ్తాడు. వెళ్ళేసి చెయ్యి ఇలాగే పెట్టుకో ఉంటాడు కదా, వాళ్ళని అడుగుతారు మీ దగ్గర ఏమన్నా పెయింట్ ఉందా అంటే, ఆ బాక్స్లో ఉండి తీసుకో పెయింట్ అనేసరికి పోయి ఆ డోర్ మీద వేస్తాడనమాట పెయింట్. మురళి వాళ్ళ అసిస్టెంట్ ఉండి, ఎందుకు ఆ చెయ్యి అలా వేసావు మా షాప్ మీద, ఏమైనా మంత్రాలు ఏమన్నా చేస్తున్నావా అంటే, కాదు జాను వచ్చేసి నాకు సపోర్ట్గా ఉంటావా అని అడిగింది, అందుకే ఈ చెయ్యి వేస్తున్నాను అక్కడ అని చెప్పి నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోపల మురళి వాడు అసిస్టెంట్ ఉండేసి ఏమంటాడంటే, లవ్ అనేది పాము లాంటిది, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, ఆల్రెడీ అక్కడ కాటేస్తున్నది ఒక అతన్ని అని చెప్పి తను చెప్తాడు. ఇంకా మురళి వచ్చేసి, లేదు బాస్, జాను చాలా క్లారిటీలో ఉంది, తనేమో ఫ్రెండ్షిప్ అనుకుంటుంది, నువ్వేమో లవ్ అనుకుంటున్నావు, ఇలా కాదు మీద్దరూ ఒకే దాంట్లో ఉండాలి కానీ ఇలా ఉంటే బాగుండదు అనేసి తను కూడా చెప్తారు. అది కూడా నిజమే, అంత ప్రపోజ్ చేసి అంత లవ్ చేసినాక లవ్వర దూరం అయితే ఆ బాధ వర్ణాతీతము, అందరూ ఆ స్టేజ్ అనుభవించే ముందుకు వెళ్ళుంటారు, ప్రతి ఒక్కరికి లవర్ ఉండే పెళ్లి చేసుకొని ఉంటారు కదా ఖచ్చితంగా. అంటే ఇవాళ రేపు సంగతి చెప్తున్నాను నేను, మామూలుగా జనరల్గా చెప్తున్నాను నేను అని చెప్తాడు. కానీ మురళి మాత్రము చాలా క్లారిటీతో ఉన్నాడు. అబ్బా నాకైతే సూపర్ అనిపించింది, అంత మోసం చేసే ఇది మెంటాలిటీ లేదు మురళికి, బాగా అనిపించారు. సూర్య కూడా నాకు మంచిగానే అనిపిస్తున్నారు, కానీ వాళ్ళిద్దరికి పెళ్ళి కాదు అని చెప్పి మన వీడియోస్ చూసే ఒక కమెంటర్ వాళ్ళు కూడా కమెంట్ చేశారు మనకి, వాళ్ళకి పెళ్ళి కాదు అన్న ఉద్దేశంతో. సరే ఇంక మేబీ పెళ్ళి కాదేమో వాళ్ళకి, వేరే వాళ్ళని జాను పెళ్లి చేసుకుంటుందేమో, ఇంకా తనే కదా బాధపడాల్సింది అని చెప్పి మురళి కూడా చెప్తాడు. లేదు నేను క్లారిటీతోనే ఉన్నాను నేను అని చెప్పి
అక్కడ సూర్య కూడా చెప్తాడు. ఇకపోతే వీళ్ళని చూపిస్తారు. ఇక్కడ అలకనంద ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీలో, ఆ నందు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటుంది. నాన్న పోయారు, ఆ బాధల్లో ఉన్నాను, కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నది, మేబీ డైరెక్టర్ అమ్మాయిని వెళ్ళలాగా చూపిస్తా ఉన్నారు. నాన్న పోయారు అన్న బాధ కంటే అమ్మాయికి అమెరికా సంబంధం క్యాన్సర్ అయిపోయింది అన్న బాధ ఎక్కువగా అనిపిస్తున్నది అమ్మాయి కళల్లో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అదే చెప్తుంటుంది, వాళ్ళు ఇంకా మాట్లాడడానికి రాలేదు, వాళ్ళ సంబంధం వాళ్ళు అప్పుడు మొన్న వచ్చిందే రాలేదు, నేనేమో ఇప్పుడు అమెరికాకు పోదాం అనుకున్న దాన్ని ఆగిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండేసరికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసి నందు ఆపుని అమెరికా పోవాలా అని చెప్పి తను అంటుంది. ఎట్లయినా సరే అమెరికా పోవాలన్న ఆలోచన మాత్రం అమ్మాయి అయితే వదులుకోవటం లేదు. ఇంకా అదే సమయానికి అక్కడికి సింహాద్రి వస్తాడు విలన్. అతను ఎంట్రీనే ఒక మ్యూజిక్, ఒక భయంకరమైన మ్యూజిక్తో వస్తాడు. ఆయన వచ్చేసి నేనే బాధల్లో నుంచి తేరుకోలేదు, మీరు బాగా తేరుకున్నారే అంటాడు. ఎందుకు అంత కుళ్ళు ఎగస్టాలు ఉన్నారు లేదంటే వాళ్ళ బంధువులు మన బంధువుల్లోనే ఉన్నారు అంటే ఒక హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు, కుళ్ళు పెట్టుకొని ఉంటారు. నేనే ఫ్రెండ్ పోయిన బాధలో తట్టుకోలేకుంటే మీరేమో ఏడుస్తూ ఉండి నిశ్శబ్దంగా ఉంటుంది అనుకున్నాను, మీరు హ్యాపీగా నవ్వుతున్నారులే అని చెప్పారంటారు. దానికి ముందు ఏం జరిగిందంటే ఆ పాప వస్తుంది కదా, ఆ పాప నవ్వుకుంటా వస్తుంది. వచ్చేసరికి వాళ్ళమ్మ చూసావా స్కూల్కి వెళ్ళనని మారం చేసావు, ఇప్పుడు నవ్వుతా వచ్చావు కదా అనేసరికి దీనికి అంతటికీ కారణము నా ఫ్రెండే అంటుంది. ఫ్రెండ్ అంటే చిన్న ఫ్రెండ్ కాదు, పెద్ద ఫ్రెండ్. అంటే ఎవరు అంటే ఇంకా జాను సూర్య అమ్మ. సూర్య వచ్చి తనకి మోటివేట్ చేశారు అని అయితే చెప్తుంది. ఆ విషయం మీద వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. అదే సమయానికి ఈయన వచ్చేసి నవ్వుతా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అతనైతే అనుకుంటా వస్తాడు. ఆయనకి చెల్లి ఉంది కదా, అదే సూర్య వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ కూడా వస్తుంది. వచ్చి ఎవరైనా సరే పరామర్శడానికి వస్తారు కదా, ఆవిడ కూడా వస్తుంది. వచ్చి అట్లా మీరు ఆడవాళ్ళు కదా, అందరూ ఆడవాళ్ళం కదా, ఎలా అయినా సరే కొంచెం మొగతేవులు లేకపోతే ఆ బాధ నాకే తెలుసు అన్నట్టు చెప్పి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మా ఇంటి డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, మీరు నన్ను ఎప్పుడు అడగచ్చు అని చెప్పేసి అయితే చెప్తుంది. నేను ఇంకా మంచిగా మాట్లాడుతున్నదే, మంచమేమో మంచిగా మారిపోయిందేమో అని అనుకున్నాను. లేదు, ఆ తర్వాత వచ్చేసి నువ్వు మీ అక్క అందరూ ఒకటేనా అన్నట్టు మాట్లాడింది. అక్కడే నాకు కోపం వచ్చింది, పరామర్శడానికి వచ్చింది. సరే ఇంకా నేను వెళ్ళొస్తాను, మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి అని చెప్పంటుంది. ఇంకా వీళ్ళు కాఫీ కూడా ఇస్తారు. ఆ కాఫీ కూడా తాగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉంటుంది. బయలుదేరుతున్నప్పుడు అలకనంతా గబగబా వస్తుంది వాళ్ళ దగ్గరికి. వచ్చేసి మామయ్య మామయ్య అంటూ వచ్చేసి వాళ్ళు పెళ్లి సంబంధం వచ్చారు కదా, వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, ముహూర్తాలకు ఏమైనా వస్తారేమో అడుగు మామయ్య అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ ఉండి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు నందు, వద్దు అని చెప్పి చెప్తుంది. అంతేలోపల వాళ్ళ నాయనమ్మ కూడా ఉండేసి లేదు, ఆ శుభం జరిగిన ప్లేస్లోనే శుభం జరిగితే మంచిది కదా అని చెప్పి వాళ్ళ నాయనమ్మ చెప్తుంది. ఈ అమ్మాయి పెళ్లి కోసం ఆరాట పడుతున్నట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. అది మరి వాళ్ళు ఇంకా పెళ్లి సంబంధం అయితే రాలేదు, నేను బాధపడుతున్నాను, ఫీల్ అవుతున్నాను, అమెరికాకు పోలేదని చెప్పి ఫీల్ అవుతున్నాను అని చెప్పి వాళ్ళ మామయ్యకి చెప్తుంది. సరేనమ్మా నేను కనుక్కుంటాను నేను అని చెప్పి వాళ్ళ మామయ్య చెప్తాడు. ఇంకా సూర్య వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఎగాదిగా చూస్తుంది. ఇంకా కారు ఎక్కేటప్పుడు కారు దాకా వస్తుంది జాను వచ్చేసి. వచ్చిన తర్వాత మీ ఇంట్లో అందరూ అంతేనా, నువ్వు ఇలాగే ఉన్నావు, మీ అక్క కూడా అలాగేనా అంటుంది. అక్కడితో ఆఫ్ చేశారు. ఆమె అలా అనకుండా ఉండాల్సింది. జాను కూడా వచ్చేసి, జాను కాదు అలకనంద కూడా వచ్చేసి ఇప్పుడే కదా ఇంకా వాళ్ళ నాన్న కర్మంత్రాలు కూడా కాలేదు, ఇంటి లోపల పెళ్ళి అని ఆరాటపడ్డము, అది ఎందుకో ఆ అమ్మాయిని విలల్లాగా చూపిస్తున్నాడు డైరెక్టర్ అన్నట్టు అనిపించింది. ఏదో మానవత్వమే లేదు అసలు. నాన్న పోతే పోయాడు, నేను అమెరికాకు పోవాలి అని ఎక్కువ అమెరికా పిచ్చి ఉన్నట్టయితే ఈ సీరియల్లో చూపించారు. ఇదే ఈరోజు జరిగింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో వచ్చేసి మేము పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఆ తోట అనేది మీ పేరు మీద లేదు, మీ ప్రాబ్లంలో ఉంది అనేసి సింహాద్రి అంకుల్ చెప్పారు అని చెప్పి ఆ పెళ్లి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మనం రేపటి ఎపిసోడ్లో చూస్తున్నాము. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.